అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా వ్యవహరించారో, సాంకేతికంగా ఎన్నికైన శాసనసభ్యుల కన్నా ఎక్కువ అధికారాలతో ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ వ్యవహరించడం, వీళ్ళు ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే దిశగా బంధుప్రీతితో బంధువులకి మేలు జరగాలి, బంధువులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరాలి అనే కాంక్షతో ఇక్కడ ఏదైతే రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో ఆ పక్కనే ఉన్న ఆంజనేయ నగర్ దాదాపు 30-40 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న కాలనీ. మరి దానిలో వారికి రహదారి మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేశారు, రామారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా అక్కడ రోడ్డు నిర్మాణం చేశారు. తర్వాత దివంగతులు జార్జ్ విక్టర్ గారి ఎమ్మెల్సీ ఫండ్స్తో రోడ్డు నిర్మాణం చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇవాళ మీకు రోడ్డు లేదనేది 4 సంవత్సరాల క్రితం తన బంధువుకు సంబంధించిన విద్యా సంస్థకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో, మరి బావమరిదికి లబ్ధి చేకూరాలని అప్పటి శాసనసభ్యులు, సోదరుడికి లబ్ధి చేకూరాలని అప్పటి షాడో ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఎటువంటి ముందస్తు సమాచారం అక్కడున్న యజమానులకి, ఇళ్ల యజమానులకి ఎటువంటి సమాచారం లేకుండా యుద్ధ ప్రాతిపదికన గోడ పెట్టేసి దాదాపు 200 మంది కుటుంబాలని తీవ్ర ఇక్కట్లు పాలు చేశారు. ఆ గోడ పెట్టిన మరుసటి నెలలోనే కార్తీక మాసం వచ్చింది. శివాలయం దర్శనానికి వెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనతో కర్రి అరుణ్ కుమారి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని, ఈ ఆత్మహత్యకి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. ఆ కేసుని అటకెక్కిచ్చారు. ఇక్కడ 4 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో ఈ నివాసితులందరూ తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఒక 2-వీలర్ తప్పించి వేరే వాహనం ఏది ఆ కాలనీలోకి రాని పరిస్థితి వచ్చింది. వారి బాధలు అర్థం చేసుకొని వారికి మరలా దారి ఇవ్వాలి. అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి కానీ, పక్కనున్న విద్యా సంస్థకి సంబంధించి కానీ వాస్తవాలు వెలికి తీయాలనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా పరిషత్ అధికారులు, ఇక్కడ అనపతి రెవెన్యూ అధికారులు, R&B అధికారులతో ఒక సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పగించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఎవరైనా ఆక్రమించుకుని ఉంటే ఆక్రమణను తొలగించడం జరుగుద్ది. ఆక్రమించుకోకపోతే వాళ్ళ భూమి వాళ్ళకే ఉంటుంది. ఉన్న భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనా ఆంజనేయ నగర్ నివాసితులకి 4 సంవత్సరాల తర్వాత ఇవాళ విముక్తి కలిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. వారు ఈ 4 సంవత్సరాలు అనేక బాధలు పడ్డారు. ప్రభుత్వం అంటే ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాలి. ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడిన తర్వాతే మిగిలిన వ్యవహారాలు. మానవత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి వీళ్ళన్ని వ్యవహారాల్లోని రూల్స్ పాటించారా అని అడుగుతా ఉన్నా. మానవత్వం లేకుండా 200 కుటుంబాలను 4 సంవత్సరాల పాటు కన్నీరు పెట్టించిన ఘనత మాజీ శాసనసభ్యుడు, మాజీ షాడో శాసనసభ్యులని తెలియజేసుకుంటూ ఇవాళ వారికి అధికారుల సమక్షంలో, అందరి సమక్షంలో ఆ గోడను తొలగించడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బందులు కలగజేసి ఉంటే ఎన్నింటినీ తొలగిస్తాం. ప్రభుత్వం యొక్క లక్ష్యం సుపరిపాలన అందించడమే. ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి. దానికోసమే మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఎమ్మెల్సీ గారు మేము ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు నరకం చూసేవాళ్ళం అండి. ఎమ్మెల్సీ గారు రోడ్లు వేయించారండి. తర్వాత డాక్టర్ గారు వచ్చి గోడ కట్టించేశారండి. ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామండి. తూము కింద వర్షం వస్తే దారి ఉండేది కాదండి. బండి వెళ్ళినా, సైకిల్ వెళ్ళినా, నడిచి వెళ్ళినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాకు చాలా మేలు చేశారండి. ఆయనకు ధన్యవాదాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.